బీఆర్ఎస్ నేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నేతకు తమను విమర్శించే స్థాయి లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని, ఆగస్టు 15న రాజీనామా చేసేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ రైతు బంధుకు సంబంధించిన నిధులను మళ్లించారు, రైతు బంధు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా కేటీఆర్ కానీ నిరంజన్ రెడ్డి కానీ విమర్శిస్తున్నారని చెప్తారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ వారు ఎవరు కూడా రైతు రుణమాఫీ గురించి కానీ రైతు బంధు గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి 6-7 విడతలుగా బ్యాంకులలో బిచ్చగానిలాగా రైతులను మార్చేసి మొదట్లో సర్ప్లస్ బడ్జెట్ ఉండే మన రాష్ట్రం. అప్పుడు ఏం చేసి నువ్వు 12,000, 15,000, 20,000 వేస్తే బ్యాంక్ వాడు వడ్డీ కింద కట్టుకున్నాడు. ఒరిజినల్ అట్లే ఉన్నది. ఆ రోజులలో మనం సర్ప్లస్ బడ్జెట్గా విడిపోయినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు. మేము మొదటి మాసం మేము అధికారంలోకి వచ్చిన రోజు 26,000 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిసి 26,000 కోట్లు పే చేసినాం. భారతదేశ చరిత్రలో 75 ఏళ్ళలో ఎవరు చేయని పని ఈరోజు చేయబోతున్నాం. మా ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం లాగా ఉండి రైతులను ఒకటేసారి ఈ ప్రైవేట్ అప్పులకి వెళ్ళి బయటపడేయాలి. 2 రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ వచ్చిన ఇన్కమ్ అంతా కూడా పండించిన పంట లాభం కానీ కష్టం కానీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులకే పోతుందని ఒక నిర్ణయం తీసుకొని ఇలా మంచి కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, మీరు దీన్ని హర్షించకుంటే ప్రజలు మొన్న 9 సీట్లలో డిపాజిట్ వచ్చి 7 సీట్లలో డిపాజిట్ పోయింది. ఇక ముందు నీకు ఏ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎక్కడ డిపాజిట్ రాదు. అందుకని ఇప్పటికైనా మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 తారీఖు చేస్తే రాజీనామా చేస్తా అన్నావు. 2 పేజీల రాజీనామా లేఖ తీసుకొని వచ్చినావు. ఇప్పుడు ఆ 1.5 లైన్లే ఉంటుంది రాజీనామా పత్రం. అది తీసుకొని ఆగస్టు 15కు రెడీగా ఉండమని హరీష్ రావు గారికి ఆయనకు విజ్ఞప్తి చేస్తుంది. ఒకటేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇవాళ 4 గంటలకు అందరి అకౌంట్లో పడబోతున్నాయి అనేసరికి వాళ్ళకి ఏం చేయాలనో కొంచెం మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకు 1 లక్ష రుణమాఫీ ఎప్పుడైనా రైతుకు జరుగుతుంది ఒకటేసారి. దాన్ని చూసి వీళ్ళేంది నిజంగా చెప్పిన మాట మీకు కట్టుబడి చేస్తున్నారు ఏందని, ఇక మా అడ్రస్ అయిపోయింది, మననే డిపాజిట్లు పోయినాయి 16 సీట్లల్లో, ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. ఇక దీంతో రేపటికెళ్ళి గ్రామాలకు కూడా రానియరు టీఆర్ఎస్ అంటే, ఉన్న ఎమ్మెల్యేలు కూడా మిగిలిన భయంతో ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. 10 ఏళ్ళు నేను ఎంపీగా ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ నడితే ఇయ్యని ముఖ్యమంత్రి మంత్రి సొంత పార్టీ వాళ్ళకు కూడా లోపలికి రానియరు. ప్రోటోకాల్ మీరు అందరినీ గౌరవిస్తున్నాం. మేము మా ప్రోగ్రాం చూడండి, సీఎం గారు పైన మంత్రుల పైన డీకే అరుణ గారు మొత్తం వచ్చిండ్రు. ఆమెను గౌరవించి ఆమెతోనే మొదటి కొబ్బరికాయ కొట్టించాను నేను. ఒక రోజంతా న్యాయమడే జరిగింది. మేము రెస్పెక్ట్ ఇస్తాం. మేము అలాగా అహంకారంతో పోము, ప్రోటోకాల్ పాటిస్తాం. మీరు కూడా ఇలాంటి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని హర్షించకపోతే, మీరు ప్రభుత్వానికి మీరు కృతజ్ఞతలు తెలియకపోతే మీరు చరిత్రలో కలిసిపోతారు, చరిత్ర హీనులు అవుతారు. ఇది మొత్తానికి కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు కూడా హర్షించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.